హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ బొంశెట్టి. వ్యూవర్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే బ్యాంక్ ప్రపంచంలోనే అత్యుత్తమ సేవలు అందించే బ్యాంకులలో ఒకటి. అదే మన ఇండియన్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి. గత 21 సంవత్సరాలుగా ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేరు ధర 8,000% పైగా పెరిగింది. 2000వ సంవత్సరం జనవరిలో ₹17.30 ఉన్న ఈ షేర్ ధర ఇప్పుడు అంటే 2025లో ₹2,000 చేరువలో ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దిగ్గజ సంస్థలైన అమెజాన్, రిలయన్స్ మరియు మైక్రోసాఫ్ట్ కంపెనీల కంటే కూడా ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చిన రిటర్న్స్ ఎంతో 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 ఎక్కువ. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంతగా ఎలా ఎదగగలిగింది? దానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ప్రారంభ దశలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది? ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ విత్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ద హెచ్డిఎఫ్సి బ్యాంక్. భాషా లెవెల్లో ఫ్లాష్ బ్యాక్ ఉన్న ఈ బ్యాంక్ జస్ట్ ఒక ట్రక్ యార్డ్లో స్టార్ట్ అయిందంటే నమ్ముతారా? కనీసం ఫ్యాన్స్ మరియు లైట్స్ కూడా ఉండేవి కావు. వీరి సంస్థలో పనిచేసే ఉద్యోగులకి చెట్ల కింద ట్రైనింగ్ ఇచ్చేవారట. తక్కువ ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ వారి కస్టమర్లకి నాణ్యమైన సేవలు అందించడంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎప్పుడూ ముందుండేది. ఇంతకీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇక ఈ బ్యాంక్ గురించి చెప్పాలంటే ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్లో ఒక సెన్సేషన్ అనే చెప్పవచ్చు. టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలోనూ వర్క్ ఫోర్స్ని ఎడ్యుకేట్ చేయడంలోనూ హెచ్డిఎఫ్సికి తిరుగే లేదు. వీళ్ళు మొదట్లో ఒక నార్మల్ బ్యాంక్ గానే మొదలుపెట్టినా ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బ్యాంక్గా షైన్ అయింది. కానీ ఈ స్థాయికి రావడానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టాలనుకున్న దీపక్ పరేఖ్ తన పాత మిత్రుడైన ఆదిత్య పూరి సాయంతో బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు. అప్పటికి మలేషియాలోని సిటీ బ్యాంక్ సీఈఓగా పనిచేస్తున్న ఆదిత్య పూరికి 20 ఏళ్లకు పైగా బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉంది. దీంతో దీపక్ పరేఖ్ ఆదిత్య పూరిని ఎంచుకున్నాడు. వన్ ఫైన్ డే దీపక్ పరేఖ్ గారు ఆదిత్య పూరి గారికి ఆఫర్ లెటర్ పంపించడం జరిగింది. దానికి తోడు ఆదిత్య పూరి గారి తండ్రి గారు ఎప్పటి నుంచో ఇండియాకి తిరిగి రమ్మనడంతో ఆయన చేసేది లేక ఇండియాకి వచ్చేశారు. వెంటనే దీపక్ పరేఖ్ గారితో మీటింగ్ ఏర్పాట్లో ఆయన ఒక్కటే కండిషన్ పెట్టారు. ఈ కంపెనీ రన్ చేయాలి అంటే నాకు ఫ్రీ హ్యాండ్ కావాలి. దానికి దీపక్ పరేఖ్ గారు సరే అనడంతో ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ప్రస్థానం. ఆ తర్వాత ఆగస్ట్ 1994 ముంబై హెడ్ క్వార్టర్స్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ శ్రీకారం చుట్టారు. ముందుగా మనం ఇంట్రోలో మాట్లాడుకున్నట్టు ఈ బ్యాంక్ ఒక ట్రక్ యార్డ్ లో స్టార్ట్ అయింది. పనిచేసేందుకు సరైన కంప్యూటర్లు, లైట్స్, బల్లలు కూడా ఉండేవి కావు. ఇలా కంపెనీ స్టార్ట్ అయిన కొత్తలో ఎంప్లాయీస్ కి ట్రైనింగ్ సెషన్స్ చెట్ల కిందే జరిపేవారు. అంతేకాకుండా బ్రాంచెస్ ని ఎక్స్ప్లోర్ చేసే క్రమంలో ఒక మిల్లుని 3 ఆఫీసులుగా మార్చారు. ఇలా 6 నెలల్లో 4 చోట్లు మారాల్సి వచ్చింది. ఎన్ని టెక్నికల్స్ ఇష్యూస్ ఉన్నా వీళ్ళు వాళ్ళ కస్టమర్లకి సేవలు అందించడంలో మాత్రం ఎప్పుడు ది బెస్ట్ గానే పనిచేశారు. తర్వాత బ్యాంకు నడపడం ఛాలెంజ్ గా తీసుకున్న ఆదిత్య పూరి గారు ముందుగా కార్పొరేట్ లెండింగ్ సర్వీస్ లోకి ఎంటర్ అయ్యారు. ఇద్దరు పార్ట్నర్స్ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది ఆ రోజుల్లో. ఎందుకంటే ఆ రోజుల్లో బ్యాంకింగ్ సెక్టర్ లో ఎన్నో స్కామ్స్ జరిగేవి. ఆర్బీఐ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి అన్ని పర్మిషన్లు ఉన్నప్పటికీ గ్రోత్ రేట్ మాత్రం చాలా తక్కువగా ఉండేది. అయితే ఈ సమస్యను సాల్వ్ చేయడానికి వీళ్ళ కంప్లీట్ టీం బ్యాంకింగ్ సెక్టార్లో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ సమస్యలు తలెత్తుతున్నాయని రీసెర్చ్ చేయడం మొదలెట్టింది. అప్పుడు వాళ్ళ రీసెర్చ్ టీం మెయిన్గా 2 సమస్యల్ని కనుగొంది. అందులో మొదటిది, ఒక స్టేట్లో ఉన్న కస్టమర్ ఇంకో స్టేట్లో ఉన్న కస్టమర్కి డబ్బులు పంపించాలి అంటే చాలా సమయం పట్టేది. ఆ ట్రాన్సాక్షన్ డిలే కస్టమర్కి తలనొప్పిగా మారేది. ఇక రెండవది, స్టాక్ మార్కెట్లో జరుగుతున్న ఫండ్ ట్రాన్స్ఫర్. అప్పట్లో ఎవరైనా స్టాక్స్ బై చేసి ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మినిమం 10 రోజులైనా పట్టేది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ఉన్నట్లే అప్పట్లో కూడా చైన్ సిస్టమ్ ఉండేది. కానీ ఫండ్ ట్రాన్స్ఫర్కి మాత్రం 10 నుంచి 12 రోజుల సమయం పట్టేది. ఇలాంటి ఇష్యూస్కి సొల్యూషన్స్ తేవడంతో పాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసింది. అది ఎలా అంటే, ఒక స్టేట్కి సంబంధించిన క్లయింట్ తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు వేరే స్టేట్లో ఉన్న క్లయింట్కి డబ్బులు పంపించాలంటే మినిమం 2 నుంచి 4 రోజులు సమయం పట్టేది ఆ రోజుల్లో. అయితే దీనికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూపించిన పరిష్కారం ఏంటంటే, దేశం మొత్తం మీద హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఎన్నో బ్రాంచ్లు ఉన్నాయి. అందులో ఏదైనా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మీరు పంపించాలి అనుకుంటున్న అమౌంట్ని చెక్ రూపంలో రాసి ఆ బ్యాంక్లో ఇస్తే గనక హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు వేరే రాష్ట్రంలో ఉన్న మీ క్లయింట్కి తన బ్యాంక్ అకౌంట్లో ఇమీడియట్గా జమ చేస్తారు. ఇక రెండో సొల్యూషన్స్, మనం చెప్పుకున్న ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చాలా స్లోగా జరుగుతూ ఉండేది. దానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూపెట్టిన సొల్యూషన్ ఏంటంటే, ఒక డిఫైన్డ్ సాఫ్ట్వేర్ని ఉపయోగించి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఆన్లైన్ చేయటం. ఈ సప్లై చైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ హోల్డర్ అయి ఉండాలి. 10 రోజుల్లో జరిగే ట్రాన్సాక్షన్ ని విత్ ఇన్ 2-3 డేస్ లో చేస్తామని ప్రామిస్ చేసింది.
దీంతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ గ్రోత్ రేట్ ఇమ్మీడియట్గా అమాంతం పెరిగిపోయింది. ఇదే ప్యాటర్న్ని కాపీ చేసి అప్పట్లో ఉన్న కార్పొరేట్ బ్యాంకింగ్స్ కూడా వారి ఖాతాదారులను విపరీతంగా పెంచుకున్నాయి. ఇప్పుడు మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజ్మెంట్ మైండ్ సెట్ని గనక గమనిస్తే అసలు ఎందుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇతర బ్యాంకుల కంటే భిన్నంగా మరియు యూనిక్గా ఆలోచిస్తుందో చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్. అదేంటంటే 1997లో ఆదిత్యపురి గారు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పెరగడం గమనించారు. దానికి గల కారణంగా ఆయన చూస్తే ప్రతినిత్యం హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాఫ్ కాఫీ లేదా టీ పేపర్ కప్లను ఉపయోగించి తాగేవారు. దానికి ఆయన చూపిన సొల్యూషన్ ఏంటంటే సింపుల్గా పేపర్ కప్స్ని బ్యాన్ చేయడం. దాని ప్లేస్లో పింగాణి లేదా స్టీల్ పాత్రలను ఉపయోగించి టీ లేదా కాఫీ తాగాలని ఆదేశించారు. దీంతో సంవత్సరం తిరగక ముందే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 50 లక్షల రూపాయలు సేవ్ అయ్యాయి. ఇలా కాస్ట్ కటింగ్లోనే కాదు, మిగతా అన్నిట్లోనూ ఇదే విధంగా చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకునేవారు. మరీ ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో లోన్ కావాలి అని ఎవరైనా అడిగితే వారి ఫైనాన్షియల్ హెల్త్ని చెక్ చేసేవారు. అదే మిగతా బ్యాంకులలో అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువైనా వాళ్ళు అప్రూవల్ ఇచ్చేస్తారు. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఎందుకు లోన్ ఇవ్వరు అంటే ఒకటే ఆన్సర్. ఇక్కడ ప్రతి కస్టమర్ ఫైనాన్షియల్ హెల్త్ని కన్సిడర్ చేస్తారు. పర్టికులర్గా కస్టమర్ ఈఎంఐ టైంకి పే చేస్తున్నారా లేదా అనే విషయంపై నిఘా పెట్టి అదే కస్టమర్ రెగ్యులర్గా అతని బ్యాంక్ అకౌంట్లో ఫండ్ సఫిషియంట్ అమౌంట్ని మెయింటైన్ చేస్తున్నాడా లేదా అనేది కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఇదే రూల్ హెచ్డిఎఫ్సిలో పనిచేసే వారికి వారి రిలేషన్స్ కూడా వర్తిస్తుంది. ఇలాంటి రూల్స్ పాటిస్తారు కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఎన్పిఏ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అలాగే దాని వాల్యూ 0.4% దిగువనే ఉంది. ఇది ఇండియాలోని అన్ని బ్యాంకింగ్ కంటే కూడా చాలా చాలా తక్కువ. అందుకే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండియాలోని టాప్ 10 బ్యాంకుల్లో ఒకటిగా నిలిచింది. అయితే హెచ్డిఎఫ్సికి అన్ని సక్సెస్ వచ్చాయా అంటే రాలేదు. కొన్ని సమస్యల్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అయిన మన్మోహన్ సింగ్ గారి చేత హెచ్డిఎఫ్సి బ్యాంక్ మొదటి ఏటీఎంని ఓపెన్ చేయడానికి ఇన్వైట్ చేశారు. ఆ రోజు జరిగిన సంఘటన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎప్పటికీ మర్చిపోదనే చెప్పవచ్చు. అయితే ఏటీఎం కార్డును మిషన్ లోపల ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ కార్డ్ తిరిగి బయటికి రాలేదు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కార్డ్ మిషన్ లోపటే ఉండిపోయింది. ఇది చూసిన వాళ్ళందరూ పక్కున నవ్వడం స్టార్ట్ చేశారు. దాన్ని ఛాలెంజ్గా తీసుకున్న ఆదిత్యపురి గారు ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చూసుకున్నారు. నిజానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓవర్ నైట్లో సక్సెస్ అవ్వలేదు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్టేజ్కి వచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎన్నో సెగ్మెంట్లలో వారి సేవలను అందిస్తుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి రిటైల్ మరియు హోల్సేల్ బ్యాంకింగ్, అదేవిధంగా ట్రెజరీ. ఇలా చాలా సెగ్మెంట్లలో వారి సర్వీస్ను అందిస్తూనే ఇండియా మొత్తంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3,836 సిటీస్లో 8,919 బ్రాంచెస్లో 2,14,521 పర్మనెంట్ ఎంప్లాయీస్ని కలిగి ఉంది మన హెచ్డిఎఫ్సి బ్యాంక్. ముందు మనం చెప్పుకున్నట్టు స్టార్టింగ్ కార్పొరేట్ లెండింగ్ సర్వీసెస్తో పాటు రూరల్ మరియు రిటైల్ రంగంలోకి అడుగుపెట్టింది. అలాగే అందులో భాగంగా ఫిబ్రవరి 2000వ సంవత్సరంలో టైమ్స్ బ్యాంక్ను, అదేవిధంగా 2008వ సంవత్సరం సెంచురియన్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్ను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మర్జ్ చేసుకున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఫైనాన్షియల్ సెక్టర్లో ఇవి లార్జెస్ట్ మర్జ్ అని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తారు. ఇక 2021కి సంబంధించి స్టాటిస్టిక్స్ ప్రకారం క్యాపిటలైజేషన్ ప్రకారం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండియాలోనే థర్డెస్ట్ లార్జ్ కంపెనీగా నిలిచింది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మరియు షేర్ హోల్డింగ్స్ గురించి తెలుసుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే ఎస్ బ్యాంక్లో 1000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసింది. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పవచ్చు. దీంతో పాటు మార్చ్ 1995లో ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో లిస్ట్ అయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎవరైతే ఆ రోజుల్లో ఇన్వెస్ట్ చేశారో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వాళ్ళ వెల్త్ చాలా బాగా పెరిగింది. అది ఎంతలా అంటే 1995లో ఇన్వెస్ట్ చేసిన వారి వెల్త్ 1000 రెట్లకు పైగా పెరిగిందని చెప్పవచ్చు. ఈ 25 సంవత్సరాలలో తమ షేర్ హోల్డర్స్కి డబుల్ కంటే ఎక్కువగానే ప్రాఫిట్స్ని చూపించింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. అంతేకాకుండా ప్రపంచంలోనే బెస్ట్ బ్యాంకింగ్ లిస్టింగ్లో కూడా హెచ్డిఎఫ్సి తన కస్టమర్ సర్వీసెస్ పరంగా టాప్ ప్లేస్లో నిలిచింది. ఇక ఫైనల్గా ఈ స్టోరీ మొత్తంలో ఆదిత్యపురి గారికే పూర్తి క్రెడిట్ దక్కుతుంది. ఎందుకంటే అంత కంఫర్టబుల్ లైఫ్ని ఆయన వదిలిపెట్టి డౌన్ టు టాప్లా కింది నుంచి మొదలుపెట్టి ఈరోజు ఈ స్థాయిలో నిలిచారు. ఇలా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎన్నో విశ్వసనీయ సేవల ద్వారా అభివృద్ధి చెందుతూ భారతదేశంలో ఒక విశిష్ట స్థాయికి చేరుకుంది. భవిష్యత్తులో కూడా ఎన్నో విజయాలు సాధించడానికి సిద్ధంగా ఉంది. సో వ్యూవర్స్, ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క కేస్ స్టడీ. మా ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మా నుంచి రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. జై హింద్.